ప్రవహించే నీటికి ఏ కులముంది, ప్రసరించే గాలికి ఏ మతముంది. ప్రవహించే నీటికి ఏ కులముంది, ప్రసరించే గాలికి ఏ మతముంది. కులం పేర మతం పేర జరిగే కలహాలు మనిషిని పశువుగా మార్చే విషవలయాలు. తూర్పు తెల్లవారుతోంది ప్రతిదినం, కాలం గతి మారుతోంది ప్రతిక్షణం ప్రతిక్షణం. మంచి మార్పు లోకానికి మంగళదాయకం, మంచి మార్పు లోకానికి మంగళదాయకం. అది వికటించిందా అభ్యుదయ వినాశకం. తూర్పు తెల్లవారుతోంది ప్రతిదినం. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ్ళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో. ఆ మానవ కళ్యాణం కోసం పనమొట్టిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ్ళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో. ధనవంతుల దుర్మార్గులకు దగ్ధమైన బతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాననమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నాతులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిపుడో. ఆ అన్నాతులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిపుడు. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ, జై భీమ్ జై భీమ్. నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ, జై భీమ్ జై భీమ్.
బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్ లోకానికి వెలుగువు నీవే బాబా అంబేద్కర్ ఓ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. కన్నీళ్లను చూశావు కష్టాలకు లేచావు అవమానం మోసావు ఆకలి దిగమింగావు అవమానం మోసావు ఆకలి దిగమింగావు. మనలో ఒకడైనాడు బాబా అంబేద్కర్ మనువాదం కడిగేశాడు బాబా అంబేద్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. వెలివాడలో పుట్టావు ఎతలెన్నో చూశావు పడిలేచిన కెరటంలా ప్రజలను నడిపించావు పడిలేసిన కెరటంలా ప్రజలను నడిపించావు. తెల్ల దొరలను ఎదిరించావు బాబా అంబేద్కర్ నల్ల దొరల ప్రశ్నించావు బాబా అంబేద్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. స్త్రీలే తన ప్రాణంరా దళితులు తన హృదయంరా బడుగులు తన అడుగులురా బౌద్ధం తన మాత్రంరా బడుగులు తన అడుగులురా బౌద్ధం తన మార్గమురా. మనుషులంతా ఒకటన్నావు బాబా అంబేద్కర్ మానవత్వం అందించావు బాబా అంబేద్కర్ ఓ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. మా చేతికి ఓటిచ్చావు మా పాలన మాకన్నావు అసమానతలొద్దన్నావు సమానతను చూపించావు అసమానతలొద్దన్నావు సమానతను చూపించావు. రాజ్యాంగం రాసిచ్చాడు బాబా అంబేద్కర్ ప్రజాస్వామ్యం అందించాడు బాబా అంబేద్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. సుందరంగా నా దేశం నవ్వాలని చెప్పాడు అందమైన లోకంగా వెలగాలని చూపాడు అందమైన లోకంగా వెలగాలని చూచాడు. చదువుతోనే మన బతుకు బాబా అంబేద్కర్ మారాలని చెప్పాడు బాబా అంబేద్కర్ సభలోని గిడితే బాబా అంబేద్కర్ రాజ్యం మనదన్నాడు బాబా అంబేద్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్. బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్ లోకానికి వెలుగువు నీవే బాబా అంబేద్కర్ సుందరంగా నా దేశం నవ్వాలని చెప్పాడు అందమైన లోకంగా మార్చాలని చూశాడు చదువుతోనే మన బతుకు బాబా అంబేద్కర్. అవార్డ్స్ 2026 కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది పివి రమణ అన్నగారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు ప్రస్తుత కార్యక్రమానికి అవార్డులు ప్రదాత డెల్టా లైన్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తెనాలి శ్యామ్ గారు అతిథులకు శాలువాలతో ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరొక అవార్డు గ్రహీత అమరావతి సాంస్కృతిక వేదిక అధ్యక్షులు
అమరావతి పరిరక్షణ జేఏసీ మరియు గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు మల్లికార్జునరావు సిఏ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. మరొక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మేడ్ రాష్ట్ర అధ్యక్షులు మురికిపూడి దేవపాల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. అల్లాడి దేవకుమార్ గారు డిబిఆర్సి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాం. అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలు నక్కా ఆనందబాబు గారు ఈ రాష్ట్రంలోనే ఘనంగా జనాల్లోకి ఆడియో రూపంలో వెళ్ళలేదు. అప్పుడు రమణ అన్నగారు కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నారు, ప్రజానాట్య మండలిలో. ఎర్ర జెండాలతో కూని రాగాలు తీస్తున్నారని ఆ అన్న పాడే శైలి నాకు నచ్చలేదని చెప్పి మా నాన్నగారితో నేను వాదన పెట్టుకున్నప్పుడు అది అట్లాగే ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆనందబాబు గారి నాయకత్వంలో రమణ అన్న అమరావతి సాంస్కృతిక వేదికలు కానీ అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమంది పోరాటాలకు కానీ ఒక మంచి ట్రాక్లోకి వచ్చాడు. అట్లాగే మేము కూడా ఆనందబాబు గారి నాయకత్వంలో మంచి ట్రాక్లో ఉన్న అందరం కలిసి ఆయన నాయకత్వంలో ఈ సంవత్సరం ఆఖరిలోపు పాటలని ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సభనే అన్న పివి రమణ గారికి హ్యాండ్ ఓవర్. వర్ధిల్లాలి. జోహార్. శాంతన్నం కూడా శాంతకుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దారిలో ఉన్నాడు. అదేవిధంగా భీమసేన సేవాదళ్ అధ్యక్షులు నల్లపు నీలాంబరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బత్తు నలీన్ అన్న, సముద్రాల కోటి గారు అందరూ ఇచ్చేశారు. కవి బ్రహ్మలగన్నదిగా, కవి కోకిలలున్నదిగా, కవి పండిత ఘన సన్నుతి గైకొన్నది గుంటూరే. కలహాలను మాపగల్పు కవనాలను కవి బ్రహ్మల కడనెన్నడో గైకొన్నది గుంటూరే. కడజాతుల కడగండ్లను కడుజాలిగా చిత్రించిన నవయుగ కవి చక్రవర్తి నివాసమ్ము గుంటూరే అంటాడు ధనికుల. గుంటూరు సాహిత్య చరిత్రను తెలియజేస్తూ అటువంటి గుంటూరు గడ్డ మీద నిలబడి ఈరోజు భీమ్ అవార్డు ప్రధానోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరో ఆత్మీయ అతిథి అన్న మద్దిరాల జోసఫ్ ఇమానియల్ అన్న, మాజీ చైర్మన్, జాషువా పురస్కార గ్రహీతలు ఎక్కడున్నారు, ఉగాది పురస్కార గ్రహీత ఎక్కడున్నాడు, అదేవిధంగా గుంటూరు జాషువా పురస్కారం ఉన్నాయి, తిప్పనేని పురస్కారం ఉంది, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు అయితే పరుచూరు రాజారాం గారి పురస్కారం కానీ, కొండేపూడి లక్ష్మీనారాయణ గారి పురస్కారాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి భిన్నంగా భీమ్ కళారంగాల్లో ఉండొచ్చు, సాహిత్య రంగంలో ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇవ్వాలని సంకల్పించింది భీమ్ అవార్డు. ఇది పెద్ద సాంస్కృతికోత్సవం జరిపాడు. అప్పటిదాకా అంబేద్కర్ సభలు, జయంతి సభ దాకా ఉన్నటువంటి అనేక మంది కవుల్ని, కళాకారులందరినీ ఆ ప్రాంగణం తీసుకొచ్చి ఒక పెద్ద ఉత్సవం చేసి డాక్టర్ బోయి భీమన్న దగ్గర నుంచి గోరేట వెంకన్న దాకా ఉన్న పాటలన్నీ ఆలపిస్తుంటే అక్కడికి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయాడు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాలను ఒక సాంస్కృతిక ఉత్సవాలుగా చేయడం ఆంధ్రప్రదేశ్లో అది మొదటిసారి. దానికి అది పునాది వేసింది ఈ కార్యక్రమాలన్నిటికీ. అందుకని ఆ రోజుల్లో వచ్చినటువంటి కళాకారులు వీళ్ళందరూ మాకు ఒక వేదిక వచ్చింది, మేము ఒక వేదికలో మేము పాటలు పాడాము, మాకు చాలా ఘనమైన గుర్తింపు వచ్చిందని ఆ రోజు కళాకారులందరూ చెప్పుకున్న మాట. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే రోజు పోయిన సంవత్సరం ఇద్దరు వ్యక్తులకి ఇదే రోజు మన ఏప్రిల్ 26వ తారీఖు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భీమ్ అవార్డ్స్ ఇచ్చాం. వారిలో మీ అందరికీ తెలుసు, జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా. ఇటువంటి భీమ్ రిథమ్ సాంగ్స్ రాసినటువంటి జయరాజన్నకి, అదేవిధంగా ఈరోజు 812 సామాజిక చైతన్యాన్ని, అదేవిధంగా
గుర్రం జాషువా సాహితీ వారసత్వాన్ని ఎవరు మన మధ్య ఉన్నటువంటి జగ్గరాజు గారు సారథ్యంలో విజ్ఞాన మందిరంలో జరిగింది. చాలామంది అడిగారు ఈసారి భీమ్ అవార్డు ఎవరికి ఇస్తున్నారు అని. ఖచ్చితంగా భీమ్ అవార్డు అర్హులకే ఇవ్వాలి. ఇండియా నాటకం అంటే ఏంటో ఆయన చూపించాడు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ నాటకాన్ని. పాన్ ఇండియా అంటే మనం అనుకుంటున్నటువంటి దొంగల గురించి, గంధపు చెక్కల దొంగలు, పుష్ప కానీ, బాహుబలి కానీ, ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు, అన్ని భాషలు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం శరణం గచ్చామిలోనూ ప్రదర్శించి 812 ప్రదర్శనలు భీమ్ అవార్డు ఈరోజు ఇస్తున్నాం. అది భీమ్ అవార్డు గొప్పతనం. అదేవిధంగా ప్రజానాట్యమండలితో తన జీవితాన్ని, ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాటి వరకు పాటే జీవితంగా సాగుతున్నటువంటి 4 దశాబ్దాలుగా జీవితం సాధిస్తున్నటువంటి ప్రజాగాయకుడు, ఒంగోలు కేంద్రంగా మనందరికీ వినిపిస్తున్న బహుజన పాటల పెద్దన్న నూకతోటి శరత్తన్నని ఈరోజు అవార్డు ఇస్తున్నాం. వారిద్దరికీ మనందరం మరోసారి చప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఇది దీని ప్రస్థానం. బహుజన సాహిత్యంలో స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నది. ఇది ఆనందన్న లేకపోతే ఈ కార్యక్రమం జరగదు. ఎందుకంటే గత సంవత్సరం ఈ మాట చెప్పినప్పుడు ఆయన అన్నాడు, గత 10 ఏళ్లుగా బహుజన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మా అందరికీ వేదికమైన ఆశీనులైన నక్కా ఆనందబాబు గారు, అలాగే ఇప్పుడే స్వాగతం పలికిన తమ్ముడు, అలాగే వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి నా నమస్కారం. ఈరోజు బాబా అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జగ్గరాజు గారిని, తమ్ముడు నూకతోటి రవికుమార్ని సత్కారం చేయటం అనేది, నూకతోటి శరత్తు సత్కారం చేయటం అనేది చాలా మంచి కార్యక్రమం. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటీవల బొంబాయిలో మా అభ్యుదయ రచన సంఘం 90 ఏళ్ల ప్రారంభ సమావేశం జరిగింది. మా అభ్యుదయ రచన సంఘం 1936 ఏప్రిల్లో ప్రారంభమైంది. అది 90 సంవత్సరాలు అయిన తర్వాత ఇటీవలనే 10, 11, 12 తేదీల్లో బొంబాయిలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఆ సమావేశంలో మేము మాట్లాడుకున్నది ఏంటి అంటే అంబేద్కరిజం, మార్క్సిజం వీటన్నిటి సమన్వయం గురించి కూడా మాట్లాడుకున్నాం. వర్ణ వర్గ సమాజాల సమన్వయం ఎలా సాధించాలి ఈ వ్యవస్థలో అని చెప్పి, అలాగే 11వ తేదీన మహానుభావుడు అంబేద్కర్ విగ్రహానికి అక్కడ నివాళులు అర్పించాం, పూలమాలలు సమర్పించి. 12వ తేదీన జ్యోతిబా పూలే గారి 200వ జయంతి సభలను కూడా నిర్వహించుకున్నాం. ఆ సభలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు వచ్చి ప్రసంగించి ప్రారంభించారు. ఇది మేము అభ్యుదయ రచితంగా చేస్తున్న కృషి. అలాగే మాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. లాల్ నీల్ సమన్వయం అనేది ఈ దేశానికి ఒక విముక్తి మార్గాన్ని సాధిస్తుందని చెప్పి నేను కానీ మా అభ్యుదయ రచన కానీ ఆశిస్తుంది. దానికి మనం అందరం కృషి చేయాలి. ఆనందబాబు గారు లాంటి వాళ్ళు, లేదా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2 అంటే లాల్ వర్గము, నీల్ వర్ణం, ఈ రెండింటి సమన్వయం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి కృషి చేయాలి. అలాగే నాకు సంబంధించిన 1-2 విషయాలు ఏంటంటే, నేను భీమభూమిని సందర్శించాను. మావులో కొన్ని నెట్టేస్తూ ఉంటారు. ఈ రోజుకి కుదిరింది వారిని సత్కరించుకునే అవకాశం. రాత్రి 10 గంటలప్పుడు అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని రమణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అందరి అభిమాన నాయకుడు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, మెంబర్ గారైనటువంటి ప్రముఖ అడ్వకేట్ గారైనటువంటి శాంతా గారిని వేదిక మీదకి రావాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి రమణ గారు మొట్టమొదటి నుంచి కూడా దళిత ఉద్యమాల్లో పాల్గొంటూ మరి వారి యొక్క గానాన్ని, దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మరి ముఖ్యంగా గానం ద్వారానే చాలా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళింది. అటువంటి గొప్ప
గాయకుడు మరి ఈరోజు కొంతమందికి అవార్డులు ఇస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాంగణంలో పెడుతున్నారని చెప్పి పొద్దున్నే ఆనందబాబు గారు అన్నారు. మనం కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళాలని. మొట్టమొదటి నుంచి కూడా ఆనందబాబు గారు దళితులన్నా, దళిత ఉద్యమ నాయకులన్నా, అణగారు వర్ణటువంటి ప్రజలన్నా హక్కును చేర్చుకునేటువంటి గొప్ప గుణం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుజనులు, కోట్లాది మంది బహుజనుల కోసం బంగారు బాటని ఏ విధంగా వేశారో అదే విధంగా మన నాయకుడు నక్కా ఆనందబాబు గారు అణగారి వర్గాలను ప్రజల కోసం, ఆ యొక్క ప్రజల కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి ఉద్యమాలు కానీ సమస్యలేమని ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి నాయకులకి అండదండలుగా మొదటి నుంచి ఉండేటువంటి నాయకుడు ఆనందబాబు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం కలిగినటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తిని సైడ్ నుంచి చూడగానే నా చిన్న మిత్రుడు, అరే మా చిన్న ఏంటి మళ్ళీ ఇక్కడ కనపడుతున్నాడు అని సడన్గా ఒకసారి అనిపించింది. లక్ష్మణారెడ్డి గారిని అడిగాను, మా చిన్న పోలికలు కనపడుతున్నాయి బాగా అని. తర్వాత ఇందాక వేదిక మీద చెప్పారు సురేష్. చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మా స్టూడెంట్ డేస్లో కలిసి పనిచేసినటువంటి మా శాంతకుమార్ మేని, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన నల్లూరి అన్న ప్రోడక్ట్ శరత్ గారికి ఈరోజు ఇక్కడ అవార్డు ఇస్తున్నారంటే ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు కూడా రక్త కన్నీరు నాటకం సుమారుగా 5,000 ప్రదర్శనలు ఇచ్చి రికార్డుగా ఉంది. దాన్ని మీరు దాటాలి, మీరు దాన్ని ఛేదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జెన్జీ జనరేషన్ యుగంలో అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని విద్యార్థులందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీరు అన్ని స్కూల్స్, కాలేజెస్లో మీరు నాటకం ఆడాలంటే కష్టం కాబట్టి ఒక మంచి బ్యాచ్ని కూడా తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే గుంటూరులో మా గుంటూరు కళా పరిషత్ తరఫున కూడా ఒకరోజు పూర్తి మీ నాటకాన్ని ప్రదర్శించడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మీకు కోరుకుంటూ, ఈనాటి అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ భీమ్ అవార్డ్స్ కార్యక్రమంలో వీళ్ళిద్దరికీ పురస్కారం అందించడం మా యొక్క సంస్థకి చాలా గర్వకారణంగా మేము చెప్పుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు తమ్ముడు రమణకి, ఈ కార్యక్రమ ముఖ్య సంధానకర్త, ముఖ్య అతిథి, మనందరి శ్రేయోభిలాషి, నిగర్వి, నిరాడంబరుడు, పంట చేలకు పచ్చదనాన్ని వెచ్చని నీ చెమటతో అద్ది, తినటానికి నేడు లేకుండా పోయి కదా నీకింత సద్ది అని అల్లాడుతున్నటువంటి అశేష నిరుపేద దళిత ప్రజలకు అండాదండ గుండె చప్పుడుగా ఉన్నటువంటి మా ప్రియమిత్రులు ఆనందబాబు గారికి, అలాగే మరి ఆంగ్రేకుల అంకవర ప్రసాద్ యాదవ్ గారికి అమరావతి సాంస్కృతిక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన కార్యక్రమం. కవి కనబడకుండా వినపడేవాడు, కనబడుతూ విలపించేవాడు. మరి కావలసిన అనేక సంగతులు, కంటికి కనపడని విషయాలను గురించి అద్భుతమైన విశ్లేషణ, వివరణలు చేసేవాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే కళాకారుడు. కళాకారుని గురించి మహాకవి జాషువా చెప్పినటువంటి మాట, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించి ఉండే రాతి విగ్రహముల యందు, సుకవి జీవించి ఉండే ప్రజల నాల్కుల యందు. కాబట్టి అటువంటి వారి పరిస్థితి ఈరోజు సమాజంలో ఎలా ఉంది అన్నటువంటి సంగతి గమనిస్తే, వ్యవస్థగా ఈరోజు కళాకారుల గుంపు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ కళాకారులు కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, నటులు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
వీళ్ళలో రెండు రకాలైనటువంటి గుంపులు మనం గమనించాలి. ఒకరి కళని అమ్ముకునేవారు, మరొక వర్గము కళని నమ్ముకునేవారు. ఆ నమ్ముకునేటువంటి వారినే ఈరోజు ఆనందబాబు గారి సారథ్యంలో ఇక్కడ మనకు తీసుకొని రావటం జరిగింది. జగ్గిరాజు గారు మరి అంబేద్కర్ రూపకం. సోదరుడు రమణ ఈ వేదిక పైన నాతో పాటు చదువుకునే రోజుల నుంచి బాగా మిత్రులుగా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు, అలాగే వారితో పాటు ఏసీ కాలేజీలో చదువుతూ అప్పటి నుంచి బాగా మిత్రుడిగా ఉన్న మ్యాని, వారిద్దరికన్నా ముందు నుంచే మేము స్టూడెంట్ ఫెడరేషన్లో ఏఎస్ఎఫ్లో పనిచేసేటప్పటి నుంచి బాగా మిత్రుడిగా ఉన్నటువంటి పివి మల్లికార్జునరావు గారు, అలాగే చదువుకునేటప్పటి నుంచే మిత్రుడైనటువంటి మా దేవపాలు, అట్లాగే జగ్గరాజు గారు ప్రోగ్రాం చేసినప్పుడు చూశాను. వారు ఒక అద్భుతమైన కళాఖండం లాంటి నాటకాన్ని చాలా గొప్పగా ఉన్నది, ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే బాగా మంచి వృద్ధిలోకి రావాల్సిన ప్రముఖ గాయకుడిగా ఉండాల్సిన శరత్ సామాజిక కోణంలో వెనకబడి తను ప్రజాగాయకుడిగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాడు. ఈ రోజున శరత్ చాలా అద్భుతమైన సింగర్గా నాకు బాగా తెలుసు, నాకు బాగా సన్నిహితంగా సొంత బ్రదర్ లాగా ఉంటాడు. వారిని ఈ పూట ఈ వేదిక పైన రమణ సన్మానం చేయటం చాలా గర్వకారణం. ఇంకా వారు ఇటువంటి ఎన్నో అందుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏదైతే వాళ్ళు రమణ కానీ లేకపోతే శరత్ కానీ కాళిదాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో వాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ అంతే ఉంటారనేది ఇష్టు పార్టీలో అట్లాగే ప్రజానాట్య మండలిలో పనిచేసేవాడు. ఇప్పుడు నిర్వాహకుడు రమణ, దీనికి వెనక అంతా పనిచేసి ముందు కనపడిన ముఖ్య అతిథి నక్క ఆనందబాబు గారు, వేదిక మీద మిత్రులు చాలామంది ఉన్నారు. నన్ను జగరాజు గారిని గురించి మాట్లాడుతున్నాను, కానీ నాకు ఇద్దరు గురించి తెలుసు, శరత్ను గురించి జగరాజు గారిని. జగరాజు అయితే రాజకీయ గారడితో స్టార్ట్ చేశాడు నాకు తెలిసి. అంటే గారడి మన కింద చిన్నపిల్లలప్పుడు బజార్లో గారడి చేసేవాళ్ళు, అట్లాంటి గారడి విద్యని రాజకీయాల్లోకి చొప్పించి పేద ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో కళాకారుడిగా ఎదిగి ప్రజానాట్య మండలికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రదర్శనలు అక్షరాస్యత ఉద్యమంలో వేలాది మందిని తయారు చేసినటువంటి దానికి నాయకుడు ఆయన. మేమందరూ ఆయన నాయకత్వంలోనే వచ్చాం. అంతకుముందు మాకు ఉన్నప్పటికీ చాలా మంచి కార్యక్రమాలు రాష్ట్ర సెంటర్లో అద్భుతమైనటువంటి టీమును తయారు చేయడానికి ఉపయోగపడింది. అట్లాగే శరత్ అక్షరాస్యత ఉద్యమంలో పరిచయం అయ్యాడు, వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు, మంచి గాయకుడు. అందులోనూ ప్రత్యేకించి నాకు స్ఫూర్తినిచ్చిన నల్లూరి అన్న గారి శిష్యుడు. మేమిద్దరం వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి అక్షరాస్యత శిబిరంలో కలిసి పనిచేసాం. ఆయన నాకంటే చాలా చిన్నవాడు అయినప్పటికీ వాళ్ళ నాన్న కానీ ఆ ఒళ్ళులో ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారి పేరుతో ఒక వేదిక కూడా ఉన్నది. అట్లా చాలా విషయాలు తెలుసు. కానీ ఈ సందర్భం ఈ టైం రీత్యా ఇట్లాంటి అవార్డులు ఇచ్చి కళాకారులను గౌరవించడం మంచితో పాటు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళ చరిత్ర ఏంటి కాకుండా అంబేద్కర్ గారి గురించి 800 చిత్రాల ప్రదర్శనలు చేశారు, ఇంకా చాలా ప్రదర్శనలు వచ్చాయి. అట్లాగే శరత్ కూడా చాలా మంచి పాటలు పాడగలడు. ఇప్పుడు ప్రత్యేకించి నేను చూస్తున్నాను వాట్సాప్లో వాటిల్లో ఆయన నేను రంగేసుకుంటే గమనించలేదు ఇందాకేడ, కానీ రోజువారీ పాటల్లో వార్తల్లో తెలుసు నాకు. కానీ వాళ్ళందరి గురించి చెప్పకుండా రెండు మాటలు చెప్తాను నేను. అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోవడం అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం, దాన్ని కాపాడేది ఎట్లా నిర్దిష్టంగా ఆలోచించి ఎక్కడైతే మన పేద ప్రజల కోసం ఆయన ఏమైతే వెచ్చించి చేశాడో ఆ పనిలోకి వెళ్ళే పద్ధతుల్లో మనం అందరం పనిచేయాలని,
ఆ రకమైనటువంటి వాటికి ఆనంద్ బాబు గారు లాంటి నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, ముందున్నటువంటి వాళ్ళు, అట్లాగే గాయకులు, కళాకారులు అందరూ కూడా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు వచ్చేదాకా మనం అందరం ఆ పనిలో నిమగ్నం కావాలని కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనంద్ బాబు గారు ఈ కళాకారులు వెనకుండి ప్రత్యేకించి అంబేద్కర్ నాటకంతో పాటు వాళ్ళు ఇంత దూరం పోవడానికి, రావడానికి సకల సౌకర్యాలు కూర్చి మంచి విషయాన్ని జనం ముందుకు తీసుకురావడానికి తోడ్పడ్డారు. వారికి ప్రత్యేకించి కళాకారులు అందరి తరఫున, నా తరఫున, రమణ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చాలా కష్టపడి మీరు చూడండి, ఆయన లెగిస్తే ఒక చెయ్యి అవుడు, ఆయనకి ఒక కాలు కదలదు జగ్గరాజు గారికి. అయినా చూస్తే మళ్ళీ అంబేద్కర్ మేము చూడలా, ఏదో బొమ్మను చూసాం, రకరకాల బొమ్మలు బజార్లో పెట్టినటువంటి, కానీ నిజంగానే అంబేద్కర్ వచ్చాడు అనిపించేట్టుగా దాంట్లో నాటకంలో చూపించాడు. అది 5 భాషల్లో. ఇక్కడ సెకండ్ కూడా టైం ఇబ్బంది పడకుండా జనం. కానీ 30 ఏళ్ళు నిండనలేదు, ముఖం మీద మరి ముడతలున్నవి, 40 ఏళ్ళు దాటనలేదు, నుదుటి మీద గీతలున్నవి, తిండి పుష్టిగా లేక పెదవులు ఎండి పగలి తెల్లగున్నవి, నూనె రాయని నెత్తింటికలు నారపోసల తీరుగున్నవి, అదృష్ట రేఖలంటారా మేధావుల్లారా, దళితుల ఆకలికొచ్చిన గీతలంటారా. ఇది ఈ దేశం తీరు. ఇది ఎవరు చెప్తారు? కళాకారులే చెప్తారు. కళాకారుల్ని బతకనివ్వండి. ఈ మధ్య అంబేద్కర్ సభలు కూడా కమర్షియల్ అయినాయి, డీజేలు అయినాయి. తాగి తందనాలు ఆడడం అంబేద్కర్ సభల్లాగా వాటి తీరే మారిపోయింది. ఇక్కడ చాలామంది దళిత నాయకులు ఉన్నారు. అందుకని ఈ ఈ మొత్తం నడిపించేది మీరే కనుక కవుల్ని, కళాకారుల్ని, ప్రజల్ని చైతన్యం చేసే బాధ్యత, రాజ్యాంగ నైతికతకు దెబ్బతింటున్న వేళ, అంబేద్కర్ ఆశయం నీరుగారుస్తున్న వేళ, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మనమే. వాటి కంకణబద్ధులం అవుదామని తెలియజేస్తూ బాబురావు అన్న ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత ఆనందన్న మాట్లాడతాడు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు మా సోదరుడు రమణ గారికి, ఈనాటి సన్మాన గ్రహీతలు శరత్బాబు గారికి, అలాగనే జగ్గిరాజు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దానిలో అందరివాడు అన్ని వేళ కూడా, అన్ని సందర్భాల్లో కూడా పరిశీలిస్తూ ఎక్కడ మనం మంచి పని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా సోదరుడు వేమూరి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు ఆనందబాబు గారికి ధన్యవాదాలు చెబుతూ, ఏదో తపన మనకు చేయాలని దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఒక కార్యక్రమం చేశారు. జవహర్ గారు చైర్మన్ అయితే ఎస్సీ కమిషన్కి బ్రహ్మాండంగా సన్మానం పెట్టారు, కొన్ని వందల మంది వచ్చారు. అలాగనే క్రైస్తవ మతత్వంలో కూడా మరి పాల్దినకర్ గారు పిలిచి కొన్ని వేల మందిని పిలిపించి సన్మానం పెట్టారు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే సమాజంలో సెక్యులర్ అంటే మత ప్రసక్తి లేని లౌకిక తెచ్చుకోయా అన్నాడు, ఒక కాంట్రాక్ట్ తెచ్చుకోయా అన్నాడు ఒక పెద్ద మనిషి. నేను కళాకారులకు చేత కాదు, అందుకని కళాకారులుగానే ఉంటారు. వాళ్ళు నిజంగా నిజాయితీగా పనిచేస్తారు, గొంతెత్తి వినిపిస్తారు, మంచి కోసమే పరితపిస్తారు. ఈ దేశ చరిత్ర అంతా చూసుకున్నా. అందుకని ఆ ఆర్ధహృదయం ఉన్న ఆనందన్న ఈరోజు నాకు నమస్కారాలు అందరూ చెప్తున్నారులే, కానీ ఇది ఈ కార్యక్రమం భీమ్ అవార్డు అనేది ఖచ్చితంగా మంచివాళ్ళకి ఆయన అనుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు, అట్లా ఇవ్వడానికి కుదరదు. ఈసారి మరింత పగడ్బందీగా ఎన్నిక జరిగింది. భవిష్యత్తులో కూడా వంటి ప్రతిష్టతని ఈ వేదిక అంకురార్పణ చేసింది, అది కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఆనందాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా సోదరుడు పివి రమణనే. ఎందుకంటే గత సంవత్సరం ఈ భీమ్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించాడు. చాలా గొప్ప సామాజికవేత్త, కవి, గాయకుడు, సాంస్కృతికవేత్త, పర్యావరణ ప్రేమికుడు, చాలా గొప్ప మనిషి, ఒక మేధావి కూడా నాకు తెలిసి జయరాజు గారు. అటువంటి వ్యక్తికి గత సంవత్సరం ఈ భీమ్ అవార్డుని నూతనంగా నెలకొల్పి అంత గొప్ప మనిషికి ఇచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా నేను.
జయరాజ్ గారు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆయన కూడా ఇప్పుడు ఇందాక వేదిక మీద ఉన్న చాలామంది ఏ అవార్డ్స్ తీసుకున్నారో చెప్పారు. జయరాజ్ గారికి కూడా మనం ఇచ్చేది, మనం క్రియేట్ చేసి ఇచ్చేటువంటి అవార్డు చాలా చిన్నది. వాస్తవంగా ప్రభుత్వాలు కానీ సమాజానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు పెద్ద పెద్ద అవార్డు చాలా ఇచ్చున్నారు. అయినా కూడా ఈ భీమ్ అవార్డు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చాలా ఉద్వేగంగా, చాలా గొప్పగా ఆ రోజు మాట్లాడాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకి ₹1 అవార్డు కూడా ఇచ్చి గౌరవించారు. అంత గొప్ప వ్యక్తి జయరాజ్ గారు. ఈ సంవత్సరం మళ్ళా ఏప్రిల్ మంత్ వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళా అవార్డు గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తులకి ఎవరికన్నా ఇవ్వాలన్నా అని చెప్పి అడిగాడు నాతో. ఎవరు అనుకుంటున్నావు అని అడిగితే జగ్గిరాజు గారి పేరు, అదేవిధంగా సోదరుడు శరత్ పేరు చెప్పాడు. చాలా మంచి ఆలోచన, సెలక్షన్ కూడా బాగుంది, తప్పనిసరిగా నువ్వు ముందుకెళ్ళని చెప్పాను. వారిని గౌరవించుకోవటం, సత్కరించుకోవటం అనేది అది మన ఘనత. వారికంటే కూడా మనమే గొప్పగా ఫీల్ అవ్వాలి. అటువంటి గొప్ప వ్యక్తుల్ని లాస్ట్ ఇయర్ జయరాజు గారికి అవార్డు ఇచ్చి గౌరవించుకున్నా, ఈరోజు జగ్గిరాజు గారికి, శరత్ గారికి అవార్డులు ఇచ్చి గౌరవించుకోబోతా ఉన్నామంటే అది మనమందరం చాలా గొప్పగా, గౌరవంగా ఫీల్ అవ్వాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తెల్లారిపాటికి ఇంకొక ఊరు చేయాలి, సాయంత్రానికి ప్రోగ్రాం ఏర్పాట్లు చేసుకోవాలి, ఆ మేకప్లు వేసుకోవాలి, డ్రెస్సులు మార్చుకోవాలి, వాళ్ళు ఆడాలి, పాడాలి, మొత్తం కూడా ఆ రూపకం కళ్ళకి కట్టినట్టుగా అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు పూర్తిగా ఆయన జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా 1:10 కార్యక్రమాల తర్వాత దాన్ని మార్పులు చేసి ఇంకో 10 నిమిషాలు పెంచినట్టున్నారు. మొత్తం కూడా A to Z మొత్తం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అంతా కూడా దానిలో నిక్షిప్తం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి వారు శ్రమిస్తున్న విధానానికి వారికి కళాకారులుగా మనందరం కూడా రుణపడి ఉన్నాం. అంబేద్కర్ గారి జీవితాన్ని ప్రజల్లోకి, సమాజంలోకి అంత గొప్పగా తీసుకెళ్తున్నందుకు ఈ సమాజం, అంబేద్కర్ వాదులు, అంబేద్కరిజాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా వారికి రుణపడి ఉన్నారనేది నా భావన. ఆ దిశగా మనం రాబోయే రోజుల్లో కూడా మనందరికీ ఎవరికి ఏ సహకారం, చేతనైన సహకారం వారికి అందించడానికి ముందు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ భీమ్ అవార్డుని 2వ అవార్డుగా ఇవ్వటంలో ప్రధాన వ్యక్తిగా వారిని ఎంపిక చేసినందుకు సోదరుడు రమణాని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా 2వ వ్యక్తి శరత్. శరత్ గురించి కూడా నోకతోటి శరత్, మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు, వారి తండ్రి గారు, వారి సోదరుడు అందరూ కూడా ఒక కళాకారులుగా అనేక పాటలు పాడి, ఆ పాడిన పాత పాటలు కూడా మళ్ళీ ఇప్పుడు మోడర్నైజ్ యుగంలో వాటిని కొత్తగా ఆవిష్కరించడానికి వారు పడుతున్నటువంటి తపన. ఎందుకంటే కళ ఖచ్చితంగా ప్రజల్లో మార్పు తీసుకొస్తుంది, చైతన్యం తీసుకొస్తుంది, ముందుకు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడిద్దని పూర్తిగా నమ్మిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అందుకని ఎంతో కొంత ఇప్పుడు రమణ వీళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడం అంటే ఖచ్చితంగా అది నా బాధ్యత అని నేను అనుకుంటా ఉంటా. రమణని 125వ జయంతి ఉత్సవాలు, అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరిపితే చెప్పదో చెప్పకూడదు కానీ బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి పాటలు పాడి ఆ సమాజంలోకి వచ్చింది ఆయన. అప్పటి వరకు ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉండేవాడు. అటువంటి వ్యక్తిని బయటకు తెచ్చాననే తృప్తి నాకుంది. ఆ బయటకు వచ్చినాకే అమరావతి ఉద్యమం వచ్చింది, అమరావతి రైతులు రోడ్డు ఎక్కారు, ఇబ్బంది పడ్డారు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డును పడ్డారంటే మల్లికార్జునరావు గారి చొరవతో, స్ఫూర్తితో ఆ ఉద్యమంలో ప్రధాన గొంతుగా ఆయన ఉద్యమం అంతా కూడా నిలబడ్డాడంటే అసలు ఆ చట్టం నుంచి బయటికి రాబట్టే వచ్చాడని నేను అనుకుంటున్నా. లేకపోతే కొన్ని సమాజానికి అవసరమైన సేవలు కొంతమంది చేయలేరు. ఆ రోజు రమణ కూడా ఆ పార్టీ నుంచి బహిష్కరించి, ఎందుకంటే ఇందాక అనేక మంది చెప్పుకున్నారు, నాతో తిరిగిన వాళ్ళు చాలామంది బహిష్కరణకు గురైన వాళ్ళు ఉన్నారు. శాంతకుమార్ గారికి కూడా చెన్నకేసులు కూడా నాతో తిరుగుతూ ఉంటే ఏఐఎస్ఎఫ్ నుంచి బహిష్కరించారు అప్పుడు. అట్లాగే ఇక్కడ చాలామంది తెలుసు, మళ్ళీ తర్వాత మళ్ళీ పోతుండేవాడు, వచ్చేవాడు వాడు. అట్లాగే రమణ కూడా బహిష్కరణకు గురైన తర్వాత సమాజానికి ఉపయోగపడే చాలా పనులు చేయడానికి ఉపయోగపడాడని నేను అనుకుంటున్నా.
మళ్ళీ అదేవిధంగా ఎందుకు వేదిక మీద ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఎంఆర్పిఎస్ నాయకుడు దేవపాల్ గారు నాతో తిరుగుతున్నాడని చెప్పి అతను సస్పెండ్ చేసి పక్కన పెడితే మేల్డ్ ఒక పెద్ద సమస్య సృష్టించుకొని రాష్ట్రం అంతా ఎదిగిపోయాడు, అతను విస్తరించాడు ఇంకా. కాబట్టి ఇటువంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే ఒక దివ్యల్లాగా వెలుగొందుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా డాక్టర్ అంబేద్కర్ గారి వాదాన్ని, అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఎందుకంటే అంబేద్కరిజం అనేది చాలా అడ్డంకులు ఎదుర్కొని ఆయన స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం వచ్చిన కానీ ఎవరు కూడా సహకరించిన వాళ్ళు లేరు. ఆ రోజు రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఆయన వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన వాళ్ళు లేరు ఆ రోజు ఉన్నాడు. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఇవాళ సమాజానికి, భారతదేశం 150 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఒక దిక్సూచిగా అంబేద్కర్ గారు నిలబడ్డాడంటే ఆయన చేసిన త్యాగం, మరి అటువంటి త్యాగ నిరతని ఇవాళ 1000 నోళ్ళ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతో కొంత ఉంది. ఎవరో చేతనైనంత సహకారం వాళ్ళు అందించాలి. నేను తప్పనిసరిగా అంబేద్కర్ గారి ఇష్యూలో ఈ కళాకారులు కానీ, గాయకులు కానీ, ఇతరత్ర సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనే ఎవరైనా ఏ కార్యక్రమాలు తీసుకున్నా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ భీమ్ అవార్డులు అందుకోబోతున్నటువంటి మిత్రులు జగ్గిరాజు గారికి, శరత్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మన పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కూడా సన్మానం, చిరు సన్మానం, అదేవిధంగా బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సోదరుడు శాంతకుమార్ గారికి కూడా చిరు సన్మానంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జగ్గరాజు గారిని ముందు శాలువాతో సత్కరించవలసిందిగా ఆనందబాబు నన్ను కోరుతున్నాను. కొద్దిగిట్లే అదేవిధంగా శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. కిరీటాన్ని ధరించవలసిందిగా నాని అన్నను కోరుతున్నాను. నాని కిరీటం, మెమంటోను అందించాల్సిందిగా మన పెనుగొండ లక్ష్మీనారాయణ కోరుతున్నాను. బట్టల్ని అందించాల్సిందిగా పివి మల్లికార్జునరావు గారిని కోరుతున్నాను. కళ ప్రజల కోసం, కళ ప్రగతి కోసం, ప్రజా కళను ఆయుధంగా అభ్యుదయ భావజాలాన్ని దీప్తిగా మలిచిన మహోన్నత ప్రయాణం, విద్యార్థి దశలోనే విత్తనమై మొలిచిన వామపక్ష భావజాలం, ప్రజా నాటక రంగంలో ప్రవాహమై సాగిన సంచలనం, 7 దశాబ్దాలుగా ప్రజా సాంస్కృతిక సారథిగా వెలుగుతున్న ముదునూరి జగ్గరాజు మండలి సుదీర్ఘకాలం అధ్యక్షునిగా జాతీయ స్థాయిలో మీ నాటకాలను నంది అవార్డులు వెలుగులు మీ ప్రతిభకు నిదర్శనం. అనే కళాకారుల ఆలయం నిర్మించి అజయ్ ఘోష్ వంటి నటుల్ని, సుమా కనకాల వంటి స్టార్ యాంకర్లను 12 ప్రదర్శనలతో ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను స్వయం భావజాలాన్ని విస్తరించిన మహోన్నత కృషి మీది. మీరు ఆధునిక అంబేద్కర్ అనే బిరుదుకు అర్హులు. ప్రజల గుండెల్లో చైతన్య జ్యోతి రగిలించిన మీ సేవలకు జీవితకాల సాఫల్యానికి ప్రతీకగా భీమ్ అవార్డును మీకు సమర్పించడం మా గర్వకారణం. అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరణలో నింపుకున్న మాజీ మంత్రివర్యులు, వేమూరి శాసనసభ్యులు నక్కానందబాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేయడం మాకు మరింత గర్వం. ఈ మీ కృషి చిరస్మరణీయంగా నిలవాలని, మీ స్ఫూర్తి తరతరాలకు దిక్సూచి కావాలని మనసారా కోరుకుంటూ జై భీమ్ ఈ మెమంటోని అందించవలసిందిగా పెద్దల్ని మిత్రులారా, నేను ముఖ్యంగా సమిష్టి కృషిని నమ్మే మనిషిని. ఇది మొత్తం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీలో ఇప్పటికీ 400 మంది పైచిలు కళాకారులు మారిపోయారు. ఎవరైనా అమ్మాయిల్ని మాతో తిప్పడానికి చదువులు మానేసి ఇష్టపడరు. పిల్లలు కూడా వాళ్ళు చదువుకోవాలి నిజంగానే. మరి వీళ్ళెవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే దే ఆర్ ఆల్ నెగ్లెక్టెడ్ చిల్డ్రన్. అంటే తండ్రి తాగి తాగి చచ్చిపోతే, ఒక రకంగా తల్లి పట్టించుకోకపోతే
వీళ్ళు చదువు ఎగ్గొట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఎక్కడో చోట మాకు తగిలి మేము వాళ్ళని సమీకరిస్తే అందులో అనేక చెడు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళని సంస్కరించుకొని దీన్ని ముందుకి మునుముందుకి వాళ్ళు కళాకారులుగా తీర్చిదిద్ది తీసుకెళ్ళటానికి ద స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్. వాళ్ళల్లో ఆ స్పిరిట్ నింపకపోతే ఇది సాధ్యం కాదు అసలు. వాళ్ళల్లో వాళ్ళకే కొంతమంది ఇష్టపడిన వాళ్ళకి మేము కూడా పరిశీలించి పరీక్షించి పెళ్ళిళ్ళు కూడా చేశాం. ఇప్పుడు అది ఒక కుటుంబంగా నడుస్తుంది. ఇది నాకు తెలిసి ఒక ప్రొఫెషనల్ థియేటర్, అంటే థియేటర్ మీదే ఇదివరకు ఎప్పుడో గతంలో సురభి నాటకం, ఆ తర్వాత నాగభూషణం గారి గురించి చెప్పారు. అటు సినిమా ఇటు నాటక రంగంలో ఒక థియేటర్ని స్వయం పోషకంగా నడిపారు. ఇది నాటకం మీదే వాళ్ళు బ్రతుకుతూ జీవితాన్ని నెలకి 20 రోజుల ప్రదర్శనలు వాళ్ళకి కల్పించకపోతే వాళ్ళకి వృత్తి కష్టం అవుతుంది ఇంట్లో నడవటం అందరికీ. కాబట్టి ఇది వాళ్ళందరి కృషి. ఈవేళ నాటకం ఈవేళ ఇట్లా అభివృద్ధి అవటానికి వాళ్ళు మామూలుగా కళాకారులు కాదు, వాళ్ళు సైనికులుగా తీర్చిదిద్దబడ్డవాళ్ళు. రండి వదిన రండి. ఒకే దండ ఉంది, ఇద్దరే పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రండి. అదే శ్రీదేవి గారు, నిజంగా వాళ్ళు లేకపోతే మా పాటకు జీవం లేదు. ఎందుకంటే వెనక్కి లాగరు, ముందు మేము పాటలతో వాళ్ళని మాయ చేస్తుంటాం అప్పుడప్పుడు. అదే మా బలం. వారిని ఇరువురిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కూర్చునే అవకాశం ఉంటే కూర్చోండి, అవకాశం ఉంది. అది వదిలిపోయారు ఇద్దరు. అదేవిధంగా ఇద్దరికి పూలమాల వేయాల్సిందిగా వారే వేసుకోవాలి. శరత్తన్నకి వేస్తే శరత్తన్న. అదేవిధంగా కిరీటాన్ని ధరించాల్సిందిగా కోరుతున్నాను. పర్వాలేదన్న, సరే. మెమంటోని అందించాల్సిందిగా మల్లికార్జునరావు గారు తీసుకోండి సార్, ప్లీజ్. మెమంటో అందించాల్సిందిగా కోరుతున్నాం. శాంతన్న బట్టలు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇరువురికి బట్టలు పెట్టాల్సిందిగా శాంతన్న కోరుకుంటున్నాను. అదేవిధంగా రూపాయల నగదు, అదేవిధంగా అదివన్న సన్మాన పత్రం ప్లీజ్. ఎర్రజెండా నీడలో ఎదిగిన బాల్యం, పోరాట పాటల్లో పులకించిన యవ్వనం, నాన్న కోటయ్య కలం నుండి పుట్టిన పోరు పాటలకు మీ గళం ఇచ్చిన జీవం. ప్రజానాట్య మండలి వేదికలపై మీ గాన గర్జన కేవలం పాట కాదు, అది చైతన్య జ్వలనం. వెలుగొండ కోసం మీ స్వరం, సారా నిర్మూలనకు మీ నినాదం, సమాజ అన్యాయాలపై మీ పోరాటం, డ్రగ్స్కు వ్యతిరేకంగా మీరెత్తిన గళం యువతలో మార్పుకు సంకేతం. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తితో బహుజన సాంస్కృతిక జ్యోతి వెలిగించి, బాబాసాహెబ్ జయంతి వేడుకల్లో జ్వలనంగా, వర్ధంతి వేళల్లో విలపించే స్వరంగా అణగారిన జాతులకు మేలుకొలిపే గీతం నీది. బోయి భీమన్న పద్యాల పౌరుషం, కలేకూరి ప్రసాద్ గీతాల గంభీరత, మద్దూరి నగేష్ రచనల స్ఫూర్తి అన్న మీ స్వరంలో కలిసి ప్రజల గుండెల్లో నిత్య గాన ప్రవాహంగా సాగాయి. జర్నలిస్టుగా మీ సేవ, కళాకారుడిగా మీ అంకిత భావం, ఇవి మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. మీరు పాడే ప్రతి గీతం ఒక చైతన్య దీపం కావాలి. మీ స్వరం వినిపించే ప్రతి చోట న్యాయం వికసించాలి. ఇలాంటి మహోన్నత సేవలను గుర్తించి భీమ్ అవార్డ్ 2026 అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరణలో నింపుకున్న మాజీ మంత్రివర్యులు వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేయడం మాకు మరింత గౌరవం. మీ కృషికి ఈ అవార్డు మరింత ప్రేరణగా నిలవాలని మనసారా కోరుకుంటున్నాం. జై భీమ్. అందరూ జై భీములు. ముందుగా
ఈ ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో నక్కా ఆనంద్ బాబు అన్న హృదయం అంత విశాలం. జనరల్గా చాలామంది ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. ఇంత విశాలంగా అన్న హృదయంలాగా ఇంత విశాలంగా ఉండటం నిజంగా చాలా సంతోషం. 10 సంవత్సరాల క్రితం రమణ అన్న ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిపితే మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి పిలిపించారు. ప్రజానాట్య మండలి కళాకారుడిగా నేను అన్న సాహచర్యంతో మా నాన్న స్ఫూర్తితో ముందుకు నడిచినప్పుడు ఇందాక నక్కా ఆనందబాబు అని అన్నాడు, ఒకే చట్రంలో ఇమిడిపోతే ఇదిగో ఈరోజు ఈ పురస్కారాన్ని అందుకునే అదృష్టాన్ని నేను కోల్పోయి ఉండేవాడని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నది. ఈ ప్రపంచంలో మన జీవితం ఇంకా చిన్నది. ఈ హద్దులు దాటుకొని ఈ ప్రపంచం చాలా విశాలమైనది. అన్నిటినీ తెలుసుకునే అవకాశం బయటకు వచ్చిన తర్వాత ప్రజా కళాకారుడిగా అన్నీ చూడగలిగాను. అనేక సమస్యల మీద పాటలు పాడగలిగాను. కానీ ఒకే చోట ఉంటే ఆ పాటలే పాడే అవకాశం ఉండేది. బట్ ఈరోజు నేను జర్నలిస్ట్గా ఒక స్వతంత్రంగా ఛానల్ పెట్టుకొని ఓవైపు ప్రజా కళాకారుడిగా ఓవైపు జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. రమణ, ముఖ్యంగా రమణ గురించి చెప్పాలంటే ఇటీవల రమణ పాటే నా ప్రాణం అనే పాటని రిలీజ్ చేశాడన్న. ఆ పాటను విన్నప్పుడు నాకైతే నా జీవితమే గుర్తుకొచ్చింది. ఏడుపు అయితే ఆగలేదు. రమణకు ఫోన్ చేసి తన జీవితం నా జీవితం ఒకేలాగా ఉందని ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి అతనితోటి మాట్లాడటం జరిగింది. నిజంగా ప్రజా కళాకారుల జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. నక్కా ఆనంద్ బాబు అన్న లాంటి వ్యక్తులు వెన్నుంటి ప్రోత్సహించకపోతే ఈ కళాకారులు బయటపడలేని పరిస్థితి. తెలంగాణ తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ప్రజా కళలను ప్రోత్సహించాలి. ప్రజా కళాకారులను వెన్నుగా ఉండి ప్రోత్సహిస్తేనే ఇక్కడ మాలాంటి కళాకారులు, రమణ లాంటి ప్రజా గాయకులు బ్రతుకుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకే మాట్లాడడం నాకు పెద్దగా రావట్లేదు. చిన్న విన్నపం ఏంటంటే ఆనందబాబు అన్నకి ప్రజా కళాకారులు చాలామంది ఉన్నారన్న. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ చూస్తేనే పాడతారు. ఇటువంటి కళాకారులు, రమణ లాంటి కళాకారులు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని చాలామంది అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇచ్చింది. అలాగే ప్రజా కళాకారులు, రమణ లాంటి కళాకారులు చాలామంది, అటువంటి వాళ్ళని ప్రభుత్వమే తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు కల్పన ఇస్తే ప్రభుత్వ పథకాలతో పాటు సమాజానికి సంబంధించిన పాటలు కూడా పాడే అవకాశం ఉంటుంది. మీ ద్వారా ఏదన్నా ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పగలిగితే కళాకారులందరూ ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడే విధంగా ఉంటారని ఈ విజ్ఞప్తి చెప్పడానికే గతంలో ఒక చోట చెప్పాను. తర్వాత అన్నతోటి నా రిప్రజెంటేషన్గా చెప్దాం అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు ఇంత ఘనమైనటువంటి సన్మానం నాకు, నా సహచరి శ్రీదేవికి సన్మానం చేసినందుకు, ముఖ్యంగా రమణకి, నక్కా ఆనంద్ బాబు నన్ను మరోసారి చూస్తున్నందుకు నా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు అద్భుతమైన కళారూపాలను ఆ రోజు మేము వచ్చి పాడాము కాలేజీ గ్రౌండ్లో. సో మళ్ళీ ఈరోజు నాకు ఈ గొప్ప అవకాశం కల్పించినటువంటి నక్కా ఆనంద్ బాబు అన్నకి, నా సోదరుడు రమణకి, మిగతా అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా బ్రతుకుల జాడ అంబేద్కర్, పేదలకు స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు ప్రాణం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్. జేబీ. ఉగ్గును పట్టెను వినుకొండా, నమ్మిన వాదం అండాదండా. పెనుగొండ గారికి గీతంతో అభినందనలు తెలియజేస్తూ శాలవాని, అదేవిధంగా కిరీటాన్ని ధరించవలసిందిగా అన్న చేయండి. అదేవిధంగా మెమెంటోని అందించాల్సిందిగా కోరుతున్నాం. అదే ఒక నిమిషం ప్లీజ్ అన్న. బట్టలను అందించాల్సిందిగా మల్లికార్జునరావు గారిని కోరుతున్నాం. అదే చాలా శాంతానని కోరుతున్నాం అని పట్టుకోండి.
ప్లీజ్. కోరికను తీర్చినందుకు నిజంగా మాకు కూడా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు అన్న. సందర్భాల్లో కలుస్తుంటాం, కానీ మా ప్రేమ ఒక నిరంతర ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, మన వీడు రమణ లేకపోతే ఈ గుంటూరు సాంస్కృతిక సాహిత్య సంపుటాలను మనకు అందిస్తున్నాడు. త్రిపురనేని రామస్వామి ఇటువంటి మహానుభావులు, కొసరాజు ఇటువంటి వాళ్ళందరూ అందిస్తున్నాడు. అతన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. నిజానికి మా రమణ 100 ఏళ్ళు బతకాలని, ఈ ప్రజానాట్య మండలికి ప్రజా గాయకుడిగా కీర్తి పొందాలని, అతను ఆశించిన లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు మిత్రులారా, నాకు గౌరవం కల్పించినందుకు, వారికి మీరందరూ ప్రేక్షకులుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఆ తర్వాత ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్గా సాహిత్య కృషిని నిరంతరం చేస్తున్న వ్యక్తిగా, న్యాయవాదిగా వారు సేవలు గణనీయం. వారికి వందనాలు తెలియజేస్తూ వారికి శాలువాని కప్పాల్సిందిగా, అదేవిధంగా అంగిరెక్కుల వరప్రసాద్ అన్న సన్మానం చేస్తున్నాడు, మేనీ అన్న సన్మానం చేస్తున్నారు. వారికి బహుమతిగా అత్యవసరంగా ఈరోజు అంబేద్కర్ చిత్రపటాన్ని అందించాల్సిందిగా దేవపాలనని కోరుతున్నాను. అన్న అన్న సరే అన్న ఒక్క మాట ప్లీజ్. చేయించడం, దీనిలో మిగిలిన పెద్దలందరూ నాకు అత్యంత సన్నిహిత మిత్రులు, మా శ్రేయోభిలాషులైనటువంటి బ్యానీ కానీ, లేకపోతే మల్లికార్జున్ కానీ, మా దేవపాలు, పెనుగొండ అన్న, వీళ్ళందరూ సమక్షంలో, అట్లాగే నాకంత అత్యంత ఇష్టమైన గాయకుడైనటువంటి శరత్ బాబు. నేను ఏ ప్రోగ్రాం పెట్టినా కానీ శరత్ను పిలుస్తా. అటువంటి శరత్ ప్రోగ్రాంకి నేను ఉండటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రతి క్యాండిడేటు 1.5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఎవరికి డబ్బులు పంచకుండా రాష్ట్రంలో మొత్తం 23 మందిలో 4వ స్థానంలో నాకు స్టేట్లో ఉన్న న్యాయవాదులందరూ కల్పించారు. అది డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్కి వాళ్ళందరూ పట్టుదలతో నన్ను గెలిపించారు. అది నేను చాలా గర్వంగా, గొప్పగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే ఇది జనంలో పనిచేసే వాళ్ళకి, ఏ రంగంలో ఉండేవాళ్ళు దానిలో సక్రమంగా పనిచేస్తే వాళ్ళకి సరైన గౌరవం లభిస్తుంది సమాజంలో. దానికి అనుగుణంగా మనం ఉండాలని కోరుకుంటూ, ఈ రకంగా రమణ పెట్టిన కార్యక్రమాల్లో వీటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు ఆనందబాబు గారికి ఇటువంటి ఇంకా ఎంకరేజ్ చేసి మంచిగా చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలిన మాత కడిగిన డాక్టర్ అంబేద్కర్ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర్. జాతిని జాగృత పరచిన గీతం నువ్వు భాస్కర, జాతిని జాగృత పరచిన గీతం నువ్వు భాస్కర. జై భీమ్, జై భీమ్, జై భీమ్. రమణ కళారత్న అవార్డు అందుకున్నందుకు మా అందరి తరపున, కళాకారులు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మా ఇది ఓకే, కంగ్రాట్స్ లేనినారా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఆనందబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందులో పాల్గొనాలని మనఃపూర్వకంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మరి అందరూ తరలివచ్చి జయప్రదం చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వాడల మాత్రమే వెలిసర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసింటూ రాజ్యాంగం దేశం